గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ మన కేసీఆర్ సార్ ఇంట గెలిచిండు, రాష్ట్రం బయట కూడా మనల్ని గెలిపించిండు. తెలంగాణ ఇయ్యనే ఇయ్యద్దు, వాళ్ళకు పాలన రాదు, తెలంగాణ ఇస్తే చీకటి అవుతుంది, హైదరాబాద్ ఆగమవుతుంది, నీళ్లకు గోస పడతారు, కరెంటుకు తిప్పల పడతారు అని ఏవేవో గాన కచేరీలు చేసే కదా అప్పట్లా. అట్లా మాట్లాడినోళ్ళే కేసీఆర్ సార్ పాలన చూసి మెచ్చుకున్నారు, డెవలప్మెంట్ను చూసి తెలంగాణకు తల వంచిర్రు. అవునా కాదా? అగో గవాయి చూడురు మీరు. అంతే కదా నొల్లా, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ సమాఖ్యం లీడర్లు ఏమన్నా రాగాలు తీసిరా? అసలు మనకేం రాదని, మనకు పాలన అంటే ఏందో తెలియదని, తెలంగాణ ఆగమాగం అవుతుంది, హైదరాబాద్ ఖాళీ అవుతుందని వామ్మో మస్తు బెదరగొట్టిరు. కానీ అట్లన్నోళ్ళే మన కేసీఆర్ సార్ పాలనలా ఏమన్నారోలా మీరు కూడా ఇనే ఉంటారు. మళ్ళీ సరినాలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు లాస్ట్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సారు తెలంగాణ రానప్పుడు ఏమన్నాడు, కేసీఆర్ సార్ పాలనలో ఏమన్నాడు? తెలంగాణలో విద్యుత్ శక్తికి సంబంధించి మనము ఎటువంటి నిర్ణయం తీసుకుండే ముందర విద్యుత్ శక్తి విపరీతమైన సంక్షోభ పరిస్థితి ఏర్పడే ఆస్కారం ఉన్నదనేది నేను ఖచ్చితంగా వారి ఈ కమిటీకి కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ చెప్పడం జరుగుతుంది. 1500 నుంచి 2000 మెగావాట్స్ డిఫరెన్స్ ఉంది ఉత్పత్తికి వినియోగానికి. దాన్ని అధిగమించాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ చీకటి రాష్ట్రం అవుతుంది అని చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు బాగా చేశారు, పవర్ ఇబ్బంది లేకుండా చేశారనే దానికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. ఇది కదా అసలైన తెలంగాణ గెలుపంటే. అగురి తెలంగాణ వేరుపడుడంటే తల్లి పిల్ల వేరుపడుడని మనతోనే కారడ్డం ఆడిన మోడీ సార్ వారు అటెనక ఏమన్నాడో కూడా నాలే. चंद्रशेखर राव, मुझे जितनी बार मिले हैं तेलंगाना के विकास की बातें की, यही रास्ता है जो देश को आगे बढ़ाएगा. ఇక చంద్రాల్ సారు, జగన్ అన్న, పతంగి పార్టీ అక్బర్ అన్న వీళ్ళు కూడా ఎన్నో మట్ల మన కేసీఆర్ సార్ పాలనను తారఫ్ చేసిర్రు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారు. ఎవరు కారణం దీనికి? తెలంగాణ ప్రభుత్వం. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ. My chief minister, which I am proud of. ये काम ऐसा किया जाता है, सीखो तेलंगाना से, काम कैसे करना है सीखना है तो सीखो केसीआर से. ఇంటోడు మెచ్చుకుంటే పెద్దగేం అనిపించది, కానీ పడిపోతారు, మీతోని కాదు, మేం లేకుంటే మీరేం చెయ్యరు అన్నోళ్లే మన ఎదుగుదలను చూసి తారీఫ్ చేస్తారు చూడు. అగో అప్పుడే మనం గెలిచినాం. మన తెలంగాణ జెండా గర్వంగా రెపరెపలాడినట్టు. తెలంగాణ తెచ్చుకునుడే కాదు, తెచ్చుకున్న తెలంగాణ బదనాం కాకుండా గిట్ల దేశమంతా గొప్పగా చెప్పుకునేటట్టు చేసుకున్నాం. ఇది మన తెలంగాణ గొప్పతనం కదా.